హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఫుల్ చలి పెడతాండి. ఎందుకు 2 రోజులు అవుతుంది చలి అయితే పెడతాండి. అందుకోసమే ఇక తొందరగా లేవలేదనమాట. నేనే కాదు, చాలామంది లేవలే, ఇప్పుడే ఊడుస్తున్నారు. పొద్దుంతా ఏమో ఎండ కొడుతుంది, ఇప్పుడు చలి పెడుతుంది. మా ఆయన లేవంగానే స్వెటర్ వేసుకుంటారు. అయితే చలి పెడుతుంది ఈరోజు. సో నిన్నటి నుంచి కొద్దిగా ఎక్కువ ఉంది, కానీ ఈరోజు ఇంకా ఎక్కువ అయిపోయింది. నిన్న కొద్దిగా తక్కువ ఉండే, కాకపోతే ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా బాగా చలి పెడుతుంది ఈరోజు అయితే. మావిడైతే స్వెటర్ వేసుకోమంటే దొరుకుతుందని చెప్తాను. స్వెటర్ వేసుకోమని చెప్పిన ఆల్రెడీ మావిడికి అయితే వేసుకోలేదు. నేనైతే దగ్గర 5:30 టైం అవుతుంది, ఇంక ఎవరు లేవలేదు, తక్కువ మంది లేస్తారు. చలి పెడుతుంది ఈరోజు అయితే. మావిని అయితే స్వెటర్ వేసుకోమంటే వేసుకోమని చెప్తాను. చూడండి, స్వెటర్ వేసుకోమన్నా వేసుకోమని చెప్తాను. అది కట్టుకున్న తలకు చలి ఎక్కువ పెడుతున్నట్టు ఇంట్లో మొత్తం అయితే సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడైతే మొత్తం మంచిగా వేసి అంతా చెత్త చెదరం ఉంటుంది. సో అయితే డైలీ క్లీన్ చేసుకోవాలి. ఆ గ్యాస్ అయితే బయట ఉంచుతున్నాము, గ్యాస్ అంటున్నాం పొయ్యి. ఇది మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. పొద్దున సాయంత్రం క్లీన్ చేసి ఉంచేస్తాం, కానీ కొన్ని ఇంకా పడి ఉంటాయి కదా, అవి అయితే కూడా మొత్తం క్లీన్ చేస్తాము. నిన్నటి మొత్తం ఇదంతా అయింది. ఉల్లిగడ్డ పొట్టు అన్నిటి కోళ్ళది ఇడిచేసిన, ఇంకొన్ని కోళ్ళను ఇడిచేటి. చిన్నపిల్ల తల్లు ఉన్నాయి, అవి ఇది గడవలే. గ్యాస్ అయితే ఇక అలుకు చల్లడం అయిపోయింది. మొత్తం బోలు జమ చేసేసి బయట పెట్టేసాను అనమాట. గ్యాస్ తుడిచేసిన తర్వాత తోమేస్తాను. ఈరోజు అయితే రోజు కన్నా చాలా బోలు ఉన్నాయి. నిన్న నైట్ తిన్నాయి అనమాట. మిర్చి ఇవన్నీ మంచూరియా. చలికి తొందర లేవలేదు, పని అయితే ఇక తొందరగా అయ్యేటట్లేదు అనమాట. గ్యాస్ అయితే రోజు ఇలానే క్లీన్ చేసుకుంటాను నేను. రోజు క్లీన్ చేసుకొని ఉంటే మంచిగా ఉంటుంది. ఒకళ్ళు ఇచ్చినట్టున్నది. ఆయన బయట వాటర్ పడుతున్నాడు. టైం వచ్చేసి 6 అవుతుంది. పాపకి మళ్ళీ అన్నం ఏదైనా వండాలా, అన్నం కూడా లంచ్ బాక్స్ కోసం. ఇంకొకటి పని చేసేస్తే అయిపోతుంది. ఇంకో దాంతో ఇంకో క్లాత్ తోటి, క్లాత్ వాటర్తో తుడవడానికి ఇంకో క్లాత్ తుడిచేస్తాను పెడితే అయిపోతుంది. గ్యాస్ మొత్తం మంచిగా క్లీన్ అయిపోతుంది. లేచింది కానీ మా ఆయన అయితే పడుకోబెట్టేస్తారనమాట. ఎందుకంటే చలి పెడతాను చేస్తే ఆమెనే ఒక పట్ట పడుతుంది. మళ్ళీ అయిపోయిందన్నమాట మొత్తం క్లీన్. నేనైతే ఇలానే చూస్తాను రోజు. గ్యాస్ బండని, ఇది గచ్చుని మా అమ్మ అయితే నేర్పించింది నాకు. రోజు ఇలా క్లీన్ చేస్తే అసలు మొత్తం జిడ్డంతా పోతుంది రోజు కడిగితే అని చెప్పింది అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా.
బోళ్ళు తోమడానికి అయితే అరగంట సేపు పట్టింది మొత్తం తోమడానికి. అన్నం పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం పాప కోసం. కొన్ని ఉన్నాయి, నిన్న అయితే వాళ్ళు వచ్చిండ్రనమాట ఇంటి పక్కన వాళ్ళు. కొన్ని ఉన్నాయి, పాపకైతే టిఫిన్ టైం అని చేస్తున్నాం అన్నమాట. ఆమె కూడా పాపకైతే టిఫిన్కి అయితే తీసుకోనింది వద్దు అన్న, సరే అని అయితే తీసుకున్నాను నేను. సరే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా ఆయన అయితే బయట వాటర్ పడుతున్నాడు. మాకైతే ఇక పప్పే పడుతుంది, నాకు ఇక పప్పే అన్నట్టున్నది. మా కృతిక పాపకి చైత్ర పాపకి అవుతుంది. కృతిక పాప అయితే ఎక్కువ శాతం పప్పే తింటుంది. ఇక ఆమెతో ఇప్పుడు తిన్నప్పుడు మాత్రం చిక్కుడుకాయ కర్రీ కావాలా, లేకుంటే మొత్తుకుంటుంది. ఇక తినడానికి వాళ్ళిద్దరికి అలా పాపకి లంచ్ బాక్స్ కోసం అయితే అవుతుంది అనమాట. స్టవ్ తక్కువ చేసేసి పైన వాటర్ పెట్టేసి ఇదే పెట్టేస్తాను అనమాట. మంచిగా ఉడుకుతుంది. అన్నం అయితే ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అయింది పెట్టి. అన్నం ఉడికినాక అయితే మాకు పప్పు చేస్తాను అనమాట. ఇల్లు అయితే ఊడ్చేది ఉన్నది, మొత్తం ఊడ్చేసి ఇక గల్మలు కడిగేటివి ఉన్నాయి. గల్మలు కడిగేసి ముగ్గు పెట్టాలా. ఇదిగోండి అన్నం అయితే ఉడుకుతుంది. కర్రీ అయితే ఇదిగోండి ఇప్పుడు పెట్టేసాము. మొత్తం అయితే ఊడవాలా, ఊడిసేది ఉన్నదన్నమాట. ఇదిగోండి నిన్న అయితే బట్టలు కూడా మడత పెట్టలేదు, అట్లనే ఉన్నాయి. చాలా ఆలస్యమైందనమాట, అందుకోసమే ఇక మడత పెట్టలేదు. ఈరోజు అన్నీ మొత్తం మడత పెట్టేయాల, మొత్తం ఊడ్చేది ఉంది. ఇక వాళ్ళు చూడండి ఎట్లా పడుకొని ఉన్నారు. కృతిక పాప అయితే ఇటు తిరిగి పడుకున్నది, అటు తిరిగేది మళ్ళీ లేచి ఇటు తిరిగి పడుకున్నదేమో. కొంచెం జలుబు అయింది, గురు కొడుతుంది. చైత్ర పాపనైతే లేపాలిగా, టైం అవుతుంది, లేస్తుందేమో. చలి కూడా బాగా పెడుతుంది కదా. చైతు చైతు లేమలే, ఇక్కడ వీడియో వరకు పాప లేచింది. గుడ్ మార్నింగ్ చెప్పు. ఇప్పుడు లేచింది. గల్మలు అయితే మొత్తం అయితే గల్మ కడిగేసి పసుపు అయితే పెట్టేసాను. గిరాకీ వచ్చిందనమాట, కొంచెం గిరాకీ చేసుకున్నాను. రోజు గల్మ కడిగి ముగ్గు పెట్టాలన్నమాట, మంచిగా అనిపిస్తుంది కొంచెం. పాప అయితే లేచింది. కృతిక పాప ఇంకా లేవలేదు. మా ఆయన అయితే అగ్గి చేసేసి నీళ్ళు పెట్టేసిండు అనమాట. నాకు లేట్ అవుతుందని ఈరోజు ఆయన పెట్టేసిండు. ఏం డబ్బా? ఈమెనైతే రెడీ చేస్తున్నప్పుడు ఆమె ఏదో చూస్తాండి. వాళ్ళ అమ్మాయి వచ్చేటైతే అది చూస్తాను. అది ఎక్కడ పెట్టిన కింద పుట్టా నేను ఫ్రీగా ఉంటే ఇప్పుడు ఏదో ఒకటి కొనివ్వంటుండే. పండుకుందాం మళ్ళీ అటు తిరిగి మంచం మొత్తం ఆడుకుంటుంది. గిరాకీ కాలేదేమో, తొందరగా తిరిగింది. చలి ఘోరం పెడుతుంది. నువ్వు ఎందుకు స్వెటర్ తీసుకున్నావు? తగ్గిందామే చేసిన, తగ్గిందాం చేసిన. చలినా ఐదు కొడుకు మా ఆయన చూడండి పేపర్ చదువుతున్నాడు చాయ్ తాగి. ఆమె ఏమో తొంగి తొంగి వెనక నుంచి చూస్తుంది. ఈ పక్షులు ఏంది అని అడుగుతాను. మా దగ్గరే కాదు, చలి చాలా చోట్ల ఉంది. పేపర్లో కూడా ఇచ్చిండు చూడండి. ఎడ్లు ఆవులు కూడా చలి కాస్తుంది కదా చిన్న.
మా ఆయనకు పేపర్ చదవకపోతే దినం గడవనట్టు ఉంటుందట. అందుకోసమే ఇక చదువుతూనే ఉంటారు. చదవకపోతే దాన్ని తింపి మళ్ళీ వచ్చి కూర్చొని చదువుతాడు. వాళ్ళు అమ్మేటోళ్ళు అయితే కాడ కూర్చున్నారు.